ముందు ఫ్లెక్సీలో కలకలం రేపుతున్నాయి. వన్ పార్టీ వన్ ఫ్లాగ్ వన్ ఎజెండా మావిఘన్ 2029 పేరుతో వైసీపీ కార్యకర్త శివాజీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ నివాసంతో పాటు వైసీపీ పాత సెంట్రల్ పార్టీ ఆఫీస్ కు వెళ్లే దారిలోని మూడంతస్తుల భవనం పైన కూడా మావిఘన్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి వద్దంటూ యువతకు ఆదర్శం, సమాజానికి అండా మావిఘన్ అంటూ ఫ్లెక్సీ ప్రింట్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. వన్ పార్టీ వన్ ఫ్లాగ్ వన్ ఎజెండా మావిఘన్ 2029 పేరుతో వైసీపీ కార్యకర్త శివాజీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ నివాసంతో పాటు వైసీపీ పాత సెంట్రల్ పార్టీ ఆఫీస్ కు వెళ్లే దారిలోని మూడంతస్తుల భవనం పైన కూడా మావిఘన్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి వద్దంటూ యువతకు ఆదర్శం, సమాజానికి అండా మావిఘన్ అంటూ ఫ్లెక్సీ ప్రింట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్ లైన్ అందిస్తారు. అలీం, మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత ప్లాన్ బి ద్వారా అమరావతి రాజధాని కాకుండా మావిఘన్ ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడాను ఒక కొత్త స్లోగన్ ని తెర మీద తీసుకొచ్చారు. దీని మీద రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కొద్దిగా విస్మయానికి గురైనా సరే కొద్దిగా ప్రజల్లో అవగాహన ఏదైతే మారినట్టుంది. ఖచ్చితంగా అమరావతిలో 2 లక్షల పైగా కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే జరుగుతుంది తప్ప అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగవని మొత్తం కూడా ఒక పవర్ ప్రజెంటేషన్ గత వారం జరిగిన ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా కూలంకుషంగా వివరించారు. ఈ నేపథ్యంలో మావిఘన్ మీద ఇప్పుడిప్పుడు ప్రజల్లో సంతృప్తికరమైన రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు. ప్రత్యేకించి ప్రస్తుతం తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో మీరు అన్నట్లుగా శివాజీ అనే వ్యక్తితో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కూడాను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే ఈ కారిడార్ 120 కిలోమీటర్ల పరిధిలో ఉందో దాన్ని అభివృద్ధి చెందాలంటే కేవలం 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే అభివృద్ధికి సరిపోతాయని, ఏదైతే లోపల జరుగుతున్న అమరావతి అభివృద్ధి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధాగా డ్రైనేజీలు, రోడ్లకు మాత్రమే ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్లాన్ బి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించే విధంగా రాజధాని మావిఘన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని సూచిస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఇంకో స్లోగన్ కూడా కలకలం రేపుతుంది. రావాలి జగన్, కావాలి మావిఘన్ అంటూ కూడాను వైఎస్ఆర్సీపీ కొత్త స్ట్రాటజీని తెర మీద తీసుకొచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అమరావతిలో అభివృద్ధి పేరిట పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తూ వారి సొంత ఖాతాలోకి వేసుకుంటున్నారని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. నిన్న కూడా ప్రియాంక తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడుతూ కూడాను మావిఘన్ అన్ని ఆషామాషిగా తీసుకోవద్దు, ఖచ్చితంగా మావిఘన్ అభివృద్ధి చెందితే మన పిల్లలు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఉండదు. తక్కువ పెట్టుబడితో ఈ ప్రాంతంలో పూర్తిగా కూడాను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పడం జరిగింది ప్రియాంక. అంతేకాకుండా తన పాదయాత్రని వచ్చే జూన్ నుంచి ప్రారంభిస్తాను, దాంట్లో కూడా మావిఘన్ ప్రస్తావన ఉంటుందని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి నుంచి కూడాను పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు, కార్యకర్తలు మావిఘన్ కి మద్దతుగా
కావాలి జగన్ రావాలి, మావిగన్ కావాలి మావిగన్ అంటూ కూడాను పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు అనేవి ప్రస్తుతం కలకలం రేపుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో కూడాను వేచి చూడాలి. ఇప్పటికే మావిగన్ మీద పేరడీలు చేస్తూ సోషల్ మీడియాలో వైఎస్ జగన్ కించపరుస్తూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తెలివిగానే వైఎస్ జగన్ ముందు ఒక స్ట్రాటజీని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి కూడాను మావిగన్ అనే పదాన్ని వాడినట్లుగా ఉన్నారు ప్రియాంక. రైట్ అలీం, థ్యాంక్ యూ.